ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. నేను మీ రమ్య. సో రీసెంట్గా జరిగిన రోడ్డు మీద 2 కార్లు గుద్దుకోవడం లేకపోతే దాడి చేసుకోవడం అని చెప్పొచ్చు. సో ఈ సీన్ ఏదైతే ఉందో దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పేరెంట్స్కి ఇది ఒక పెద్ద హెచ్చరికలాగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కనీసం 21 సంవత్సరాలు కూడా దాటలేదు. ఒకరి 19 అయితే ఇంకొకరికి 20. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. అయితే కొన్ని మధ్యలో గొడవల వల్ల మాట్లాడుకోకుండా ఉన్నారు. మధ్యలో ఒక అమ్మాయి కూడా ఉంది, అమ్మాయి వల్లనే గొడవ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అసలు ముఖ్యంగా ఏం జరిగింది అన్నది, అమ్మాయి పాత్ర ఎంత ఉన్నది అన్నది మాత్రం ఇంకా బయటికి రాలేదు. కానీ వాళ్ళిద్దరు కనీసం 20-21 వయసు కూడా బయటికి రాని వాళ్ళు వాళ్ళ చేతిలో కార్లు పెట్టిన వాళ్ళని అనాలా, వాళ్ళ చేతిలో తార్లు పెట్టి గంజాయిలు పెట్టి ఇదంతా కూడా వాళ్ళ మీ పిల్లల్ని మీరే పాడు చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఆస్తులు ఉండొచ్చు, లేకపోతే అంతస్తులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ మీ పిల్లలకు బేసిక్ కొంచెం కామన్ సెన్స్, రోడ్డు మీద ఎలా ప్రవర్తించాలి ఏంటి అన్నది మాత్రం తప్పకుండా పేరెంట్సే చూసుకోవాలి. ఎందుకంటే అసలు వాళ్ళు సృష్టించిన విధ్వంసం ఏదైతే ఉందో నడి రోడ్డు మీద, ఆ నడి రోడ్డు మీద అసలు ఎంతమంది అమాయకులు ఉన్నారు. మీలాగా మదం ఎక్కి ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో రోడ్ల మీద, మీలాంటి ఈ గలాటలు ఎవరైనా సరే, ఒక అమ్మాయి కూడా చచ్చిపోతే మీ దగ్గర ఉన్న డబ్బుతో ఆ పాపాన్ని కడుక్కోలేరు కదా. అలాంటప్పుడు అసలు ఇలాంటి పనులన్నీ ఎందుకు చేపించాలి అన్నది నా పాయింట్. సెకండ్ థింగ్ వచ్చేసి, కనీసం 21 సంవత్సరాలు కూడా రాకముందు వాళ్ళ చేతికి అంత పెద్ద పెద్ద కార్లు ఇవ్వాల్సిన బాధ్యత మీకుందా? అసలు అది మినిమం రెస్పాన్సిబిలిటీనా? సో ఫస్ట్ ఇద్దరు కలిసి, రోహిత్ అలాగే ఇంకొక అతను ఓం, వీళ్ళిద్దరు కలిసి ఒకరికి 19 ఒకరికి 20 సంవత్సరాలు ఉంటుంది. ఒక అమ్మాయి కోసం నడి రోడ్డు మీద వాళ్ళు తార్తో ఢీకొట్టుకోవడం అయితే జరిగింది. ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే, ఒకరి పేరెంట్స్ ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే ఇంకొకరేమో ట్రావెల్స్ నడుపుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఇద్దరు పేరెంట్స్ తరపు నుంచి కూడా చూసుకున్నట్లయితే బాగానే ఉన్నవాళ్ళు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకునే విధానం ఇదంతా కూడా అర్థమవుతుంది. 2 తార్లు వేసుకొని వచ్చి మరి ఏంటి అంత బీభత్సాన్ని సృష్టించారు నడి రోడ్డు మీద అన్న వాదన వినిపిస్తుంది. అండ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే, ఒక అమ్మాయి కోసం గొడవ జరిగింది. అసలు ఆ అమ్మాయి పాత్ర ఎంత ఉంది, అసలు ఇది ఏదైనా ట్రయాంగిల్ స్టోరీ అనుకోవచ్చా, లేకపోతే అసలు ఇది ఏంటి అన్నది మాత్రం ఇంకా ముందు అయితే బయటికి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. బట్ ఆ కార్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇప్పుడు వీడియో కూడా చూపిస్తాను. సో ఆ కార్తో ఢీ కొన్న తర్వాత కూడా వాళ్ళు బయటకు వచ్చి మరి, అంటే జస్ట్ కాళ్ళతో వచ్చి ఏదో కోపంలో ఢీ కొట్టుకున్నారు అన్న ఇది కాదు. ఎందుకంటే వాళ్ళ కార్లో ఆల్రెడీ పెద్ద పెద్ద రాడ్లు, ఇనుప రాడ్లు, అలాగే ఈ హాకీ అవన్నీ కూడా కట్టెలు ఉన్నాయంట. సో దీన్ని బట్టి చూస్తే ముందుగానే ప్రీ ప్లాన్డ్ అయ్యి ఇలాంటి వస్తువులు ఒక చిన్నపిల్లలు డ్రైవ్ చేసే కార్లో, అంటే చిన్నపిల్లలు అసలు డ్రైవ్ చేయకూడదు, వాళ్ళు డ్రైవ్ చేస్తూ వాళ్ళ కార్లో ఉన్నాయంటే, వాళ్ళకు సపరేట్గా కారు కొనిచ్చారంటే అసలు వాళ్ళు ఏ రీతిలో వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నారు అన్నది ఒక సందేహంగా కలుగుతుంది. అండ్ ముఖ్యంగా అసలు ఆ వీడియోలో ఒక్కసారి చూద్దాం, అసలు ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా గొడవ జరుగుతుంది. ఇక చూడండి, ఇది నడి రోడ్డు, కార్లు వెళ్తున్నాయి, ఇక్కడ బైక్ మీద అబ్బాయిలు ఉన్నారు, అలాగే నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు. సో ఇలాంటి ఒక నడి రోడ్డు అయిన ఇలాంటి ప్లేస్లో విచక్షణారహితంగా వీళ్ళు దాడి చేసుకునే విధానం చూసుకున్నట్లయితే చాలా మందికి భయం వేసే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా చూడండి, ఇక్కడ ఆల్రెడీ కార్ ఆపిన తర్వాత ఎవరు కూడా తగ్గకుండా, మీకు ఇంకోసారి చూపించే ప్రయత్నం చేస్తాను. కార్ ఆపిన తర్వాత ఆ కర్రలు పట్టుకొని వచ్చారు చూసారా, దాంతో మరి ఆ కార్ మీద దాడి చేయడం జరిగింది. ఆ కార్లో ఉన్న ఈ గ్లాసెస్ అంతా కూడా మొత్తం పగిలిపోయాయి. అండ్ నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే అసలు ఈ వీడియోలో చాలా క్లియర్గా వాళ్ళు అసలు అదుపు తప్పి నడి రోడ్డు మీద ఒకరి మీద ఇంత విచక్షణారహితంగా ఒకరి మీద ఒకరు ఈ దాడి చేసుకునే విధానం చూసుకున్నట్లయితే అసలు వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారు, ఇంత కోపం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే జనరల్గా ఎంత కోపంలో ఉన్నా సరే కొంచెం అదుపు అనేది, కొంచెం మేనేజింగ్, బ్యాలెన్సింగ్ అదొకటి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకరి కారు మీద ఒకరు దాడి చేసుకున్న తర్వాత మళ్ళీ దిగి ఆల్రెడీ ముందుగానే కార్లో కట్టెలు అలాగే రాడ్లు పట్టుకొని తిరగడాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా, అంటే ఇలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి థాట్స్ అన్ని అసలు ఎలా వస్తాయి అని కూడా మనం ఆలోచించవచ్చు. ఒకవైపు చూస్తే సోషల్ మీడియా ప్రభావం
ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అసలు ఒక పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ వయసులో వాళ్ళ చేతికి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు, అలాగే అసలు నడి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో గొడవ జరిగినప్పుడు ఎవరైనా ఒక అమాయకుడు చనిపోతే వీళ్ళకున్న డబ్బుతో ఆ పాపని వీళ్ళు కడుక్కోగలరా లేదా అన్నది కూడా అసలు ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే అంటే వీళ్ళ పొగరు కానీ లేకపోతే వీళ్ళ యాటిట్యూడ్ కానీ ఈ వీడియోలో చూస్తున్నట్లయితే నన్నెవడ్రా ఆపేది, చూసుకుందాం అసలు ఒకరికొకరు అన్నట్లుగా అయితే చూసుకుంటున్నారు. అండ్ దీన్ని బట్టి చూస్తుంటే అసలు తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ విచ్చలవిడితనం ఇచ్చారు అన్నది మనం చెప్పుకోవచ్చు. కానీ ఏ ఏజ్లో ఏం నేర్పాలి, ఏం ఇవ్వాలి, ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేర్పితే, తల్లిదండ్రులు దగ్గరుండి నేర్పితే, లేకపోతే తల్లిదండ్రుల పట్ల కొంచెం భయం ఉన్నా కానీ ఇలా బిహేవ్ చేస్తారు అని అయితే అనిపించట్లేదు. ఇదే కాకుండా అసలు ఈ పిల్లలే మేము ఏం చేసినా సరే మా తల్లిదండ్రులు చూసుకుంటారులే, మాకు డబ్బు ఉందిలే, ఏమైనా చంపేసినా సరే ఆ డబ్బుతో మేనేజ్ చేసేసుకోవచ్చు అన్న ఆ ఫీలింగ్ వీళ్ళలో ఉన్నట్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు వాళ్ళకు ఆ పొగరు, ఆ ధైర్యమే, ఇంట్లో వాళ్ళు చూసుకుంటారులే, డబ్బు ఉందిలే అన్న ధైర్యమే లేకపోతే నడి రోడ్డు మీదకి వచ్చి, అది కూడా కార్లు, ఏం తక్కువ కార్లు ఏం కాదు, మంచి పెద్ద పెద్ద కార్లు ఇద్దరూ తీసుకొని వచ్చి మరి కొట్లాడుకున్నారు అంటే అసలు వాళ్ళకు చట్టం పట్ల కావచ్చు, పోలీసుల పట్ల కావచ్చు, ఎలాంటి బాధ్యత కావచ్చు, లేకపోతే ఆ భయం కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, అసలు ఇది ఉంది అని మనకు అనిపించట్లేదు. సో ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడల్లా తల్లిదండ్రులందరూ కూడా ఇలా పెంచుతున్నాం ఏంటి అన్న సందేహం మీలో రావాలి, ఆ మార్పును చూడాలి. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి కంట్రోల్లో పెడితేనే పిల్లలు కంట్రోల్లో ఉంటారు. ఇలా అడ్డగడితలాగా ఎదిగిన తర్వాత మీరు ఏం చేయాలి అనుకున్నా కానీ వాళ్ళు వినరు. ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ కర్రలతో పాటు డ్రగ్స్ కూడా వాళ్ళు తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే కొంచెం దాడి చేసుకునేటప్పుడు ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. అంటే ఆ ఓవర్లోడ్ అయిపోయే ఇదంతా కూడా పోలీసులకు అది కనిపించింది. సో ఇద్దరికి కూడా డ్రగ్ టెస్ట్ చేస్తున్నారు. మరి డ్రగ్ టెస్ట్లో అసలు ఏం తేలుతుంది అన్నది కూడా చూడాలి. సో ఒకవేళ నిజంగా డ్రగ్ టెస్ట్లో కింద పాజిటివ్ వచ్చేదంటే ఈ దారుణమైన సిచ్యువేషన్ ఇంకొంచెం అంటే హై స్టేజ్కి వెళ్ళి వాళ్ళు పోలీసులు చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక 19-20 సంవత్సరాల పిల్లలే కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిద్దాము, ఎవరికి కూడా ఏమీ ప్రాణ నష్టం జరగలేదు అని అనుకున్నారు. బట్ ఒకవేళ డ్రగ్స్ పాజిటివ్ ఏగింటి వచ్చేది ఉంటే ఇది ఒక కేసు మాత్రమే కాదు, రకరకాలుగా ఇది క్రియేట్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. సరే అసలు ఇలాంటి వీడియోస్ పైన ఇలాంటి పేరెంట్స్ పిల్లల్ని వదిలేసి విచ్చలవిడిగా ఆ బలుపు చూపించుకుంటూ పేద ప్రజల మీదకి కావచ్చు, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కావచ్చు, గాయాలు తగిలితే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కూడా ఏం ఆలోచించకుండా ఉండే వాళ్ళ మీద అసలు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.